బైబిల్ యవనస్తులకు ఏం చెబుతుంది? ప్రియమైన దేవుని సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన విషయాన్ని ధ్యానించబోతున్నాం. బైబిల్ యవనస్తులకు ఏం చెప్తుంది అనే అంశం మీద దేవుని వాక్యములో నుండి కొన్ని అమూల్యమైన సత్యాలను తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్రపంచంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చదువు, ఉద్యోగం, స్నేహాలు, సోషల్ మీడియా, భవిష్యత్తు గురించి ఆందోళనలు, ఇవన్నీ యువత జీవితంలో భాగస్వామ్యమయ్యాయి. అలాంటి సమయంలో దేవుని వాక్యం మనకు ఏ మార్గదర్శకత్వం ఇస్తుంది? 1. నీ యవ్వనంలోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ప్రసంగి 12:1. నీ యవన దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొనుము. యవనం దేవుని సేవ చేయడానికి ఉత్తమ సమయం. చాలామంది వృద్ధాప్యంలో దేవుని వెతుకుతాం అని అనుకుంటారు, కానీ బైబిల్ చెప్తుంది యవనంలోనే దేవుణ్ణి తెలుసుకో. దావీదు యువకునిగా ఉన్నప్పుడే దేవుని మీద విశ్వాసం ఉంచాడు, అందుకే గొల్యాతుని జయించాడు. 2. యవనంలో పరిశుద్ధతను కాపాడుకో. 1 తిమోతికి 4:12. నీవు యవనస్తుడువని ఎవడనూ నిన్ను తక్కువగా ఎంచుకొనుకున్నట్లు ప్రవర్తించుము. యువతకు పరిశుద్ధమైన జీవితం చాలా ముఖ్యమైనది. 1 మాటల్లో, 2 ప్రవర్తనలో, 3 ప్రేమలో, 4 విశ్వాసంలో, 5 పరిశుద్ధతలో. ఇతరులకు ఆదర్శంగా ఉండమని దేవుడు పిలుస్తున్నాడు. 3. చెడు స్నేహాలను జాగ్రత్తగా ఎంచుకో. 1 కొరింథీయులకు 15:33. చెడు సావాసములు మంచి నడతను చెడగొట్టును. మన జీవితాన్ని ప్రభావితం చేసేది మన స్నేహితులు దేవుని వైపు నడిపిస్తున్నారా, లేక పాపపు మార్గంలో తీసుకువెళుతున్నారా? సరైన స్నేహితులను ఎంచుకోవడం చాలా అవసరం. 4. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. కీర్తనలు 119:9. యవనస్తులు తన మార్గమును దేని వలన శుద్ధపరచుకొనును? నీ వాక్యమును అనుసరించుట వలన. రోజు బైబిల్ చదవడం ద్వారా పాపాన్ని జయించగలం, జ్ఞానాన్ని పొందగలం, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలం. 5. ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. యేసు ప్రభు కూడా తరచుగా ప్రార్థించేవారు. ప్రార్థన ద్వారా శాంతి లభిస్తుంది, బలము లభిస్తుంది, శోధనలు జయించగలం. ప్రతిరోజు కొంత సమయం దేవునితో గడపండి. 6. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. యెషయా 41:10. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. పరీక్షలు, ఉద్యోగం, భవిష్యత్తు గురించి భయపడుతున్న యవనస్తులకు దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నారు. 7. నీ ప్రతిభను దేవుని మహిమ కొరకు ఉపయోగించుము. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వరాలు ఇస్తాడు. పాటలు పాడడం, వాయిద్యములు వాయించడం, బోధించడం, సేవ చేయడం, ఇవి దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. 8. లోకానుసారంగా కాక దేవుని చిత్త ప్రకారం జీవించు. రోమీయులకు 12:2. ఈ లోకరీతిని అనుసరింపకుడి. ప్రపంచం చెప్పేది ఒకటి, దేవుని వాక్యం చెప్పేది మరొకటి. కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. 9. యోసేపు లాగా శోధనను జయించు. యోసేపు ఐగుప్తులో అనేక శోధనలు ఎదుర్కొన్నాడు, అయినప్పటికీ దేవుని భయంతో పాపానికి దూరంగా ఉన్నాడు. అందుకే దేవుడు అతన్ని గొప్ప స్థితికి చేర్చాడు. 10. దేవుని మీద విశ్వాసముంచు. సామెతలు 3:5-6. నీ స్వబుద్ధిని ఆధారపడక పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకపోయినా దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మన మార్గాలను సరళం చేస్తాడు. ప్రియమైన యవనస్తులారా, ఈ ప్రపంచం మారిపోతుంది, కానీ దేవుని వాక్యం ఎన్నటికీ మారదు.
యవ్వనంలోనే దేవుణ్ణి వెతకండి, పరిశుద్ధతను కాపాడుకోండి, మంచి స్నేహితులను ఎంచుకోండి, ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించి తన చిత్త ప్రకారం గొప్ప కార్యాలను ఉపయోగిస్తాడు. నీ యవన దినములందు నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్.